టైటిల్ చూసి ఇదేం విచిత్రం అనుకోకండి. నిజంగానే ఇలాంటి విడ్డూరం ఒకటి రీసెంట్‌గా జరిగింది. ఓ రసగుల్లా ఓ పెద్ద పెళ్లిని పెటాకులు చేసింది. అసలు ఏం జరిగిందో కొంచెం వివరంగా తెలుసుకుందాం. కట్నం సరిపోలేదనో, ఇంకా అధిక కట్నం కావాలనో, బంగారం పెట్టలేదనో, బైక్ కొనివ్వలేదనో, లేదా పెళ్ళికొడుకు తాగుబోతనో ఇలా వివిధ కారణాలతో పెళ్లిలు ఆగిపోతుంటాయి. కానీ ఇప్పుడు రసగుల్లా కోసం పెళ్లి అయిపోయింది. అదేంటి రసగుల్లా కోసం పెళ్లి ఆగిపోవడం ఏంటి? ఇది మరీ విడ్డూరం కాకపోతే అని అనుకుంటున్నారా? అవునండి నిజం. మీరు చదివింది కేవలం రసగుల్లా కోసమే పెళ్లి ఆగిపోయింది. ఈ సిల్లీ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఒక ప్రదేశంలో చోటు చేసుకుంది. రసగుల్లా ఒకటి ఎక్కువ కావాలని, అది అడిగితే పెట్టలేదని వరుడి కుటుంబీకులు నానా రచ్చ చేశారు. దీంతో వధువు అతడితో పెళ్లి వద్దని తెగేసి చెప్పింది. వివరాల్లోకి వెళ్తే ఉన్నవ్ జిల్లాలోని కుర్మాపూర్ గ్రామానికి చెందిన శివకుమార్‌కి అదే గ్రామానికి చెందిన కామినితో పెళ్లి నిశ్చయమైంది. వీరిద్దరి వివాహం రీసెంట్‌గా నిర్ణయించారు. అయితే పెళ్లికి వరుడి బంధువులు కాస్త ఆలస్యంగా వచ్చారు. దీంతో ముందు విందు కార్యక్రమం అయిపోయాక పెళ్లి జరిపిద్దామని వధువు తరపు వారు చెప్పారట. ఇంకేముంది అందరికి తెలిసిందే. ఎంచక్కా విందును ఆరగిస్తున్నారు వరుడు తరపు బంధువులు. అయితే ఇందులో అందరికీ ఒక్కో రసగుల్లా మాత్రమే వడ్డించాలని వధువు బంధువులు నిర్ణయించారట. అలాగే వడ్డిస్తున్నారు వధువు బంధువులు కూడా. అలా వడ్డిస్తుండగా ఇంతలో వరుడి సోదరుడుకు తనకు మరొక రసగుల్లా కావాలి అని అడిగాడట. దీనికి వధువు బంధువు ఒప్పుకోలేదట. దీంతో ఇద్దరి మధ్య మాట పెరిగి అది కాస్త తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. దీంతో ఇరువైపులా వాళ్ళు కొట్టుకునే స్థాయికి వెళ్లారట. ఒకరిపై ఒకరు ప్లేట్లు, స్పూన్లు విసిరేసుకున్నారట. గొడవ తారస్థాయికి చేరుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేయక తప్పలేదు. సమాచారం తెలుసుకొని వచ్చిన పోలీసులు ఇరువైపులా పెద్దలకు సర్ది చెప్పారట. అక్కడున్న పెద్ద మనుషులతో పిలిచి మాట్లాడి పెళ్లికి ఒప్పించారట. కానీ ఈ పెళ్లికి వధువు మాత్రం ససేమిరా ఒప్పుకోలేదు. కేవలం రసగుల్లా కోసం పెళ్లిలో ఇలా చిల్లర గొడవకు దిగడమేంటని నిలదీసింది. రసగుల్లా కోసం పెళ్లి వేడుకలో రచ్చరచ్చ చేయడమే కాకుండా తన తండ్రిపై చేయి చేసుకున్నారని ఆమె నిందించింది. అతడితో నాకు పెళ్లి ఇష్టం లేదని స్పష్టం చేసింది కూడా. దీంతో వరుడు బంధువులు యూటర్న్ చేసుకోక తప్పలేదు. గొడవకు కారణం రసగుల్లానే అయినా వారి వ్యక్తిత్వాలు బయటపడేలా చేసింది ఆ సంఘటన. ఇలాంటి కారణాల వల్ల కూడా పెళ్లిలు ఆగిపోతాయని ఈ న్యూస్ తెలిసిన వారందరూ నవ్వుకుంటున్నారు.